నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్ణ పంచాయతీలకు చెత్త సేకరణ కోసం ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్, టీడీపీ మండల అధ్యకుడు బాణ శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు మొత్తం 24 చెత్త సేకరణ ట్రైసైకిళ్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ షాలెట్ తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా 4 బిళ్లతో కూడిన ఆధునిక సైకిళ్లను గ్రామ పంచాయతీలకు అందజేశామని చెప్పారు. గ్రామాలలో పరిశుభ్రతను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని, చెత్తను సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ వివరించారు. అలాగే గ్రామాల అభివృద్దికి ప్రజలు సహకరించాలని, పంచాయతీ పన్నులను సకాలంలో చెల్లించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు స్వర్ణ పంచాయతీలకు సంబంధించి 17 పంచాయతీలకి 24 ఈ ట్రైసైకిల్స్ అయితే వచ్చాయి. దీంట్లో 4 ఈ టబ్స్ అయితే ఇచ్చారు. ఈ 4 టబ్స్లో తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించి వీటిని డంపింగ్ యార్డ్లోకి మనకు పంపించుకొని చెత్త నుండి సంపద తయారు చేసుకోవడానికి కొరకు గవర్నమెంట్ అయితే పంపించడం అయింది. ఈరోజు ఇంతకుముందు కూడా ఒక 4 పంచాయతీలు అయితే వచ్చినాయి. ఆ 4 పంచాయతీలకి మామూలు సైకిళ్ళు వచ్చాయి. అవి పుష్ కార్ట్స్ వచ్చాయి. అవి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు పరిశుభ్రంగా ఉంచేదాని కొరకు ఈ చెత్త బండ్లను అయితే గవర్నమెంట్ మన పంచాయతీలకి ఇవ్వడం అయితే జరిగింది. అందరూ కూడా వినియోగించుకోండి. ఇంకొక విన్నపం ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా పన్ను ఇప్పుడు డ్రైవ్ జరుగుతున్నందున పన్ను అందరూ కూడా మన పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ ఇళ్లకు వచ్చినప్పుడు పన్ను అందరూ కూడా సకాలంలో వాళ్ళ కేటాయించిన పన్నుని వాళ్ళు ఖచ్చితంగా పంచాయతీకి కట్టవలసిందిగా కోరుతున్నాను.